మొన్న కూడా అంటే మీ మీడియా ముంగట చెప్పుకోదు కానీ ఆ రకంగా ఈయన ఇబ్బంది గురి చేసిండు రాత్రిపూట ఇంటి మీదకి వచ్చి అట్లాంటివి. అయితే చేసిన తప్పు ఆయన తప్పు చేయలే అని చెప్పేసి అని చెప్పుకుంటే ఎక్కడ చెప్తున్నాడు కానీ ప్రతి దగ్గర అతను తప్పు లేనప్పుడు ఎందుకు ముంగడికి వచ్చి చెప్పట్లేదు. అక్కడ డబ్బులు ఆరోపణ వచ్చింది కాబట్టి మేము వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ డబ్బుల ఆరోపణ అసలు డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చారు ఆయన చెప్పమంటే కూడా రావట్లేదు. సరే అవన్నీ పక్కన పెట్టేసి అసలు జరిగింది ఏంటంటే ఇప్పుడు ఆయన సిలిండరు గత కొన్ని సంవత్సరాల నుండి ఒక ముస్తాబాద్ మన టౌన్లోనే కాదు ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాలకు సరోజిని ఇండియా గ్యాస్ ధరనే పోతుంది. మొన్న రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం సిలిండర్ డెలివరీ చేసే టైంలో ఆ డెలివరీ బాయ్ని అడిగినాం. 872 రూపాయలు దాని ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ ఉంటే 905 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎందుకు అట్లా వసూలు చేస్తున్నావు, 30 రూపీస్ ఎందుకు అడిషనల్గా తీసుకుంటున్నావు అంటే అది తీసుకునే టైంలో మనకి ఏంటో అధికారి దగ్గరికి వెళ్తే అధికారికి మనం ఒక ప్రూఫ్ చూపెట్టాలి.